ఓం శాంతి. పరమాత్మను దొరక్క ముందు ఈ విషయాలన్నీ నీకు అయితే అలాగే ఏంటంటే అప్పుడు చెప్పాను కదా, అక్కడ మరి సందులో ఉన్నప్పుడు ఒక అక్కగారిని తీసుకొచ్చి అలాగే వాళ్ళు ముగ్గురు పిల్లలకి జాబులు అయ్యి ఇచ్చారు. తర్వాత పక్కన అలాగే మన ద్వారా బ్యాంక్లో ఒక 6-7 మంది జాయిన్ చేయించు. ఇప్పుడు వాళ్ళ ఆత్మలందరూ ఒక దీనిగా ఉన్నారు. సో ఆ అమ్మాయిని అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఓకే, అంతా ఓకే అనుకున్నాం. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే చాలా ఇష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా తమ్ముడు అంటే ఒక ఎంప్లాయీ, ఒక బ్యాంక్లో జాబ్ చేస్తున్నాం, ఒక క్వాలిటీలు అన్నీ ఉన్నాయి కనుక మనం అంటే భగవంతునితో పరమాత్మ క్వాలిటీలు అప్పుల్లోని ఆత్మ అన్న బ్రాహ్మణ పిలకలాగా ఉంటాయి. కొన్ని గుణాలు ప్రతి ఆత్మలో విశేషతలు అంటారు. అటువంటి విషయంలో ఆత్మలందరూ ఆకర్షించేవారు, చేసేవారు. అయితే ఇంతలో ఒక ఆటో డ్రైవర్ను శివాని వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు కనుక వాళ్ళిద్దరూ ఓకే ప్రేమించుకొని ఇది చెప్పేది మాట. అమ్మాయి అలాగే ఇలాగ చాలా మంచి అమ్మాయి, కానీ ముందు చెప్పేసి నీకు ఒక విషయం చెప్తానండి ఇలాగే ఇంతలో అనుకోక ఇలా నడుస్తూ ఉందన్నమాట. ఇలా నడుస్తూ అప్పుడే నేను ఈ మధ్యలో ఏంటంటే మనం ముత్యాల వ్యాపారం అది చేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళాకమాట ముత్యాల వ్యాపారం అది ముత్యాలు తీసుకురావడం ఇవన్నీ చేస్తున్నాం. చాలామంది సేల్స్ చేస్తున్నాం. ఇక్కడ ఒక అతను ఉండితే అప్పుడు హనుమంతరావు గారు అని విజయవాడలో అతను ఏంటంటే ప్లాట్ల బిజినెస్ అన్నారు. రాయంతో వెళ్ళిపోయి ప్లాట్లు మధురవాళ్ళు నేను దగ్గర ఒక 6-7 ప్లాట్లు తీసుకున్నాను అనమాట. మనకి స్కీమ్ లాట్లో డబ్బులు వచ్చి కదా, అంటే 100 గజాలు అంటే 3,000 మాట. అలా 6 మూలు 18 ఒక 6 ప్లాట్లు అయితే తీసుకున్నాను. అప్పుడు ప్లాట్ల బిజినెస్ అప్పుడే ఆ టైంలో కూడా నేను చెప్పాను కదా ముందు వికారాలని విజృంభిస్తుంటే 1 lakh అవుతుంటే ఇక్కడ నుంచి అప్పుడు నేను బస్ పాస్ తీసుకొని మధురవాడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడిని. మధురవాడ అప్ అండ్ డౌన్ చేస్తే అక్కడ ఒక కేరళ వారని ఒక రియల్ ఎస్టేట్ని పెట్టారు. అప్పటికేం లేదు. అయితే అక్కడ టీ స్టాల్ అని ఒక టీ పొడి వ్యాపారం పెట్టాను 4 కోట్లు. అది అలాగే సాయంత్రం పూట వెళ్ళి ఆనందపురం చేసిన దాకా టీ పొట్లలే అమ్మడం. మనకి ఇదే కొమ్మాది, మధురవాడ, చంద్రహారం ఈ లైన్లో కూడా టీ పొట్ల సేల్ చేస్తున్నాను. ఈవినింగ్ బ్యాంక్ నుంచి వచ్చేసినట్టు నేను అక్కడ రాజుగారు అట్లా ఉండేది. అక్కడ నెలకి ఎంతని అమౌంట్ కట్టేసేవాళ్ళం. అప్పుడు తక్కువ అనమాట. అంటే 320 అంటే 300 రూపాయలు కట్టేవాళ్ళు నెలకి. అక్కడ లోన్ని గణేష్ నగర్లో 150 రూపాయలు ఇంట్లో అద్దుకుండేవాళ్ళు. సో అక్కడ జరిగేటప్పుడు కూడా ఇంకో ఫ్రెండ్ అది ఏంటి సార్ ఇలాగ వచ్చారు మీరు బ్యాంకులో ఎలా చేస్తారంటే మనకి పక్కనపాల్లోని 3 రూపాయల చొప్పున ఎంత ఉంది స్థలం ఉందన్నమాట. సో అప్పటికి నేను నడుస్తుంది అన్నమాట. అప్పటికి రియల్ ఎస్టేట్ల టైప్లోనే నడుస్తుంది. అయితే ఇదంతా నడిచేటప్పటికి ఏంటంటే పరమాత్ముడు అప్పుడు బాగా చాలామందికి నేను ఈ స్థలాలు 6 స్టేట్లు ఉంటే మా వాచ్ మేకర్ అని మా వాళ్ళకని వీళ్ళకి అప్పుడు దగ్గర సేల్ చేయడం ఇవన్నీ చేస్తాను అనమాట. ఇంక మన డెవలప్మెంట్లో మా ఇంట్లో మా అన్యాలు తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ పక్కనే మొదలుపెడతారు. 725 గజాలు ఉంటే అది మనం మాట్లాడేసి 1,10,000కి అంతా అయిపోయింది అనమాట ఆ రోజుల్లోనే. మా అన్యాలు పక్కన ఉన్న చిన్న అంటే ఒక 25 గజాలకి ఎత్తి మొత్తం 60-70 కొనిస్తారు. సో అది అలా జరిగింది. అయితే అలా అవుతున్నప్పటికీ ఇంకా మనకి ఏంటంటే పరమాత్ముడు దొరికే టైమ్స్ అన్నీ ఇంకా దగ్గరకు వస్తున్నాయి. అయితే అప్పుడు ఆ అమ్మాయికి అది ఇంకా లేదు, వాళ్ళకి ఇది అవుతుంది కదా మ్యారేజ్ అంటే అవటం ప్రేమించుకోవడం ఎంత జరుగుతుంది ఇంట్లో అన్నింటిలోకి నడుస్తూ ఉంది. ఈ నడిచే టైంలో ఏంటంటే మన వ్యాపారాలు అన్నీ ఉన్నాయి కదా. ఆ అబ్బాయి కూడా చెప్పాం కదా మన బ్యాంకులోనే ఒక అబ్బాయి